హాయ్ అండి. ఇలా వంకాయ పెరుగు వంకాయ వండుకుందామండి. చాలా బాగుంటుంది. నేను అందుకని ఒక్క పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. బాగా లేతగా ఈ శుభ్రంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నీళ్ళు కూడా ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళలో వేసేసుకుందాం. అసలు కాయలు నిగనిగలాడితే భలే ఉన్నాయండి. అందుకని చేద్దామని చెప్పి అనుకున్నాను. ఓకేనండి. చూడండి అసలు ఎంత బాగుందో. అసలు వంకాయ కూర తినని వాళ్ళు ఎవరుంటారు? రాజులు మహారాణి ఎవరంటే వంకాయనండి. ఓకేనండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు వేసుకోవాలి. నేను ఇగో ఈ సైజ్ కట్ చేసుకున్నానండి, సరిపోతాయి. గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. మరింత అయితే వేయట్లేదు. శనగ నూనె మాది మేము వాడేది. అదిగో అది కొంచెం వేడెక్కిందండి. నేను తిరుమల గింజలు ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే వంకాయ ఫ్రైలోకి అదే పెరుగు వంకాయలో సూపర్గా నలుగుతాయి, బాగా క్రిస్పీగా ఉంటాయని నేను మరిన్ని వేసుకుంటాను. పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు అవి చిటపట ఆగిందాక ఉండాలి అండి. ఇదిగో కరివేపాకు తర్వాత ఉల్లిపాయ ముక్కలు తిప్పుకుందాం. కొంచెం ఫ్రై అయిందాకుండా కొంచెం ఫ్రై అయినాయండి. ఇంకా పసుపు వేసుకుందాం, ఒక 1/2 స్పూన్ కొంచెం. తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వేసుకుందాం ఇది బాగా మగ్గనిద్దాం. ఇంకా కృష్ణ చూసుకుందామండి. మధ్య మధ్యలో తిప్పుకోకపోతే అడుగంటుతుందండి. ఇదిగో ఇప్పటికైతే అడుగంటలేదు, కానీ మధ్య మధ్యలో తిప్పుకోవాలి. వేసి ఆమతులు మట్టి వదిలేవాకండి. నూనె పైకి తేలేదాకా బాగా ఫ్రై చేసుకుందాం అండి. వంకాయ కూర అయితే రెడీ అయింది చూసారా. నూనె పైకి తేలిందాక ఉంటేనే మనకి వంకాయ పెరుగు వంకాయ వండుకున్నా దాని రుచి ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకేనండి, వంకాయ అయితే నాకు ఫ్రై అయింది. ఇక నేను దీంట్లో పెరిగేసుకుంటున్నాను. బాగా మగ్గనిద్దాము పెరిగేసుకున్నాక. వంకాయ కూడా పెరిగేసాం కదా, పెరుగు బాగా మగ్గిపోయింది చూడండి. ఇంకా కారపొడి వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. చాలు వేసుకుందామండి. నేను ఏ మసాలాలు వేయలేదు, పెరుగు వంకాయలు అవసరం లేదండి. మసాలాలు కమ్మగా ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుందంటే మీరు చేసుకున్నాకే మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. చాలా బాగుంటుంది పెరుగు వంకాయ. ఇది మొగ్గనిద్దాము అండి. వంకాయ కూర అయితే రెడీ అయింది. చూడండి ఎంత బాగుంది అసలు, కలర్ఫుల్గా. గుమ్మిరకాయలు అంచాలి, కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. అయిపోయిందండి పెరుగు వంకాయ కూర, సూపర్గా ఉంటుంది. ఫ్రై అయ్యాను. మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందులోకి వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి. కనీసం మీకు ఏం అవసరమో నాకు కామెంట్ అన్నా ఫోన్ చేయండి. మీకు ఎలాంటి వంట నచ్చుతుందో, లేదా చికెను ఫ్రై అనో, లేదా చేపల ఫ్రై ఏ ఒకటి ఉంటాయి కదండి మీరు ఇష్టంగా తినేవి, అవి మీరు చేసుకోలేకుండా ఉంటుంటారు కదా. అలాంటప్పుడు నేను మీరు అడిగిన దానికి ప్రతి ఒక్కదానికి వంట చేసి పెడతానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిన వంట ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనండి, బాయ్.